ప్రైజ్లా దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనము. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్య కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. ప్రియమైన వాళ్ళరా, స్టెఫను గురించి మనం ఈ దినం తెలుసుకుందాం. మరి ఇతను పరిచర్యలో, ఆనాడు అపోస్తుల యొక్క పరిచర్యలో మరి 7 మరి విధవరాండ్రులకి సహాయం చేసే నిమిత్తమై, మరి ఆ సేవా పరిచర్యలో బల నిమిత్తమై ప్రియమైన వాళ్ళరా ఆ భోజనపు బలాల దగ్గర ఏర్పాటు చేయబడ్డారు. పని కొరకు ఏర్పాటు చేయబడ్డారండి. ఆ 7 ఒకళ్ళు స్టెఫను. ఇతను ఎంతగానో దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వ్యక్తి. ఎందుకంటే జన సమూహం అంతటికీ కూడా స్టెఫను ఇష్టమైన వాడు. మరి అపోస్తులు ఎదుట అతను నిలవబడ్డాడు. అపోస్తులు ప్రార్థన చేశారు. చక్కగా ప్రియమైన వాళ్ళరా దేవుని పనిలో బలముగా వాడబడుతున్నాడు. కాబట్టి స్టెఫను దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డాడు. దేవుని కృపచేత నిండిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని యందలి విశ్వాసము చేత తను నింపబడ్డాడు. అంతేకాకుండా దేవుని ప్రేమతో నింపబడిన వ్యక్తి స్టెఫన్ అండి. ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు కలిగి ఇలా ఎన్నో లక్షణాలు కలిగిన వాడే స్టెఫన్ అండి. ప్రియమైన వాళ్ళరా, స్టెఫన్ జీవితము పరిశుద్ధాత్మతో నిండుకునిన జీవితం అండి. కాబట్టి ప్రార్థనలో ఎడతెగలేదు, వాక్య పరిచర్య చేసే విషయంలో ఎడతెగలేదు. ప్రియమైన వాళ్ళరా, మరి దేవుని కృపతోనూ బలముతో నిండిన వాడై దేవుని ఎడల ఎన్నో గొప్ప సూచక క్రియలు చేస్తున్నాడండి. అంతేకాదు మరి స్టెఫను ప్రియమైన వాళ్ళరా మరి సభలో ఒకానొక రోజున కూర్చున్నప్పుడు సభలో కూర్చున్న వారందరూ కూడా స్టెఫను వైపు చూసినప్పుడు అతని ముఖము దేవదూత ముఖం ఎలా ఉంటుందో అంత ప్రకాశముతో నింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి అతని జీవితము నింపబడిన జీవితమే. కాబట్టి ఈ లోకములో ఉన్న వాటితో తను నింపబడలేదు. దేవుని జ్ఞానము, దేవుని యందలి విశ్వాసము, దేవుని ఎదుట ప్రియమైన వాళ్ళరా కలిగి ఉన్న కృప, బలము, వీటన్నిటితో తను నింపబడి ఉన్నాడు. కాబట్టి స్టెఫను ఎల్లప్పుడూ కూడా దేవునికి చాలా చాలా ఇష్టమైన వ్యక్తిగా జీవించాడు. దేవుని చిత్తాన్ని చేయగలిగి ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.